అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో ఏమంటే ఫ్రిడ్జ్లో ఐటమ్స్, ఫ్రిడ్జ్లో మనము కావలసిన వస్తువులు పెట్టుకోవడానికి కవర్స్ కొన్నానండి. దానికై వీడియో చేస్తున్నాను. మీకు అవసరం ఉంటుందని చెప్పి నేను ఇలా వీడియో చేస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్లోకి మనము ఒక డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాలో కూరగాయలన్నీ పడేస్తూ ఉంటాము, అవి కుళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇదిగో ఇలాంటి కవర్లు కొనుక్కున్నట్లయితే మనము ఈ కవర్స్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఐటెం వేసుకొని కూరగాయలన్నీ, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా అన్నీ కూడా, ములక్కాయలన్నీ వేరువేరుగా వేసుకొని విడివిడిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు కుళ్ళిపోకుండా ఉంటాయి. తర్వాత మనకి ఫ్రిడ్జ్లో మరి సెల్ఫ్లన్నీ కూడా పాలు కానీ, పెరుగు కానీ, టీ మరకలు కానీ పడి అసలు రుద్దినా పోవు. కాబట్టి ఈ విధంగా నేను వాటి మీద సీడ్స్, ఈ సెల్ఫ్లోకి సీడ్స్ కొన్నాను. చాలా బాగుంటాయి. అవి తీసి కడుక్కోవచ్చు. రోజు వాషబుల్ అనమాట అవి. ఆ సీడ్స్ చాలా బాగున్నాయండి. ఖరీదైనా కూడా మీరు ఫ్రిడ్జ్లోకి ఇలాంటి సీడ్స్ మీరు తెచ్చుకోండి. ఇదిగోండి కవర్స్ చూపించాను కదా, ఈ విధంగా కూరగాయలు పెట్టుకొని లైన్లో మనము పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ డబ్బా కూడా, ఆ ఫ్రిడ్జ్లో ఉండే కూరగాయలు వేసుకునే డబ్బా కూడా తీసేసి కవర్లలో పెట్టి నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే డబ్బాల్లో పోసేసినప్పుడు అన్నీ కూడా ఒకదానికొకటి ఒత్తుకొని కుళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు చాలా 10 రోజుల వరకు, నెల వరకు కూడా ఇవి ఏమాత్రం కుళ్ళిపోకుండా ఏ కవర్కి ఆ కవరే చక్కగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ సెల్ఫ్ల్లో కవర్స్ చాలా బాగున్నాయండి. మీరు కూడా కొనుక్కుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత అన్నిట్లో ఇలాంటి సీడ్స్ వేసుకోండి ఫ్రిడ్జ్లో. అప్పుడు ఫ్రిడ్జ్ కొత్తగాను, అందంగాను చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ డబ్బాల్స్లో కూడా నేను ఉల్లిపాయలు, మిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు అన్నీ కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు చాలా బాగుంటుంది. అంతే.